అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది. ఇందులో అసలు స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం మెరిట్ ఆధారంగానే డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది. సో ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, జీతాలు ఎలా ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్, చివరి తేదీలు, ఇలా అన్ని వివరాలు మనం ఇప్పుడు కవర్ చేద్దాం. ఓకే, ముందుగా అసలీ నోటిఫికేషన్ ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఇది గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి అంటే డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుండి విడుదలయింది. ఎగ్జామ్ టెన్షన్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అవును, మళ్ళీ చెప్తున్నాను, ఈ నియామక ప్రక్రియలో అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయం ఇదే. ఎలాంటి రాత పరీక్ష లేదు, అభ్యర్థుల యొక్క అకాడమిక్ మెరిట్ ఆధారంగానే నేరుగా ఎంపిక చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇవి ఒక్క నోటిఫికేషన్ కాదు, రెండు వేర్వేరు నోటిఫికేషన్లన్నమాట. ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే పిహెచ్సిలలో 33 ఉద్యోగాల కోసం, ఇక రెండవది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే యూపీహెచ్సిలలో 12 ఉద్యోగాల కోసం. సరే, మరి ఈ రెండు నోటిఫికేషన్లలో ఏ పోస్టులున్నాయి, వాటికి జీతాలెంతిస్తున్నారు, ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే పిహెచ్సి నోటిఫికేషన్ చూద్దాం. ఇందులో మొత్తం 33 ఖాళీలున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 6 ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. జీతం నెలకు 32,670 రూపాయలు. ఇక ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండెంట్ బార్ వాచ్మెన్ పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. వీటికి జీతం 15,000 రూపాయలు. ఇప్పుడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే యూపీహెచ్సి నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇందులో మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. వీటికి జీతం నెలకు 23,393 రూపాయలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, శానిటరీ అటెండెంట్ పోస్టులు అవుట్సోర్సింగ్ కింద వస్తాయి. వీటికి జీతాలు వరుసగా 17,450 మరియు 15,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. అదేంటంటే ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఆ విషయాలిప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. విద్యా అర్హతల విషయానికి వస్తే శానిటరీ అటెండెంట్, ఎఫ్ఎన్ఓ పోస్టులకు 10వ తరగతి పాసైతే చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టుకు డి ఫార్మసీ గాని బి ఫార్మసీ గాని చేసి ఉండాలి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఖచ్చితంగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఇది మ్యాండేటరీ. వయస్సు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అంటే ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్ల వరకు అవకాశం ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపుతో 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అదే దివ్యాంగులు, మాజీ సైనికులైతే 50 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సరే, రాత పరీక్ష లేదు అన్నాం కదా, మరి సెలెక్షన్ ఎలా చేస్తారు? ఈ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా వినాలి. మొత్తం 100 మార్కుల మెరిట్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ 100 మార్కులని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎంపిక ప్రక్రియ కేవలం 100 మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఇందులో ఒక్క మార్కు కూడా రాత పరీక్షకు కేటాయించలేదు. మరి ఈ 100 మార్కులను ఎలా విభజిస్తారంటే, ఇందులో 75 మార్కులు అభ్యర్థుల అకాడమిక్ మెరిట్కు అంటే వాళ్ల చదువులో వచ్చిన మార్కులకు ఇస్తారు. మిగిలిన 25 మార్కులు సర్వీస్ వెయిటేజీ అంటే పని అనుభవానికి కేటాయించారు. ఈ సర్వీస్ వెయిటేజీ మార్కులని ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇది గతంలో పనిచేసిన ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంటే ప్రతి 6 నెలలకు 2.5 మార్కులిస్తారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో అయితే 1 మార్కు ఇస్తారు. ఇలా అనుభవం ద్వారా గరిష్టంగా 15 మార్కులు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ ఓకే, మరి అసలు అప్లై చేయడం ఎలా, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో కాదు, పూర్తిగా ఆఫ్లైన్లోనే ఉంటుంది. అంటే ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపి
పోస్టు ద్వారా పంపించాల్సుంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా గుంటూరు జిల్లా అధికారిక వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత ఫీజు చెల్లించాలి. ఆ ఫారంను జాగ్రత్తగా నింపి దానిమీద ఫోటో అంటించాలి. దానికి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతచేసి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. లేదా నేరుగా DM&HO ఆఫీస్లో ఉన్న డ్రాప్ బాక్స్లో అయినా వెయ్యొచ్చు. దరఖాస్తు ఫీజు వివరాలు చూస్తే ఓసీ, బీసీ అభ్యర్థులు 800 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులైతే 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అప్లికేషన్ను ఎక్కడికి పంపాలంటే గుంటూరులో ఉన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం అంటే DM&HO ఆఫీస్ అడ్రస్కి పంపించాలి. ఇక చివరిగా అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన తేదీలు, కొన్ని ఫైనల్ టిప్స్ చూద్దాం. డెడ్ లైన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ తేదీలను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్లు జనవరి 23న ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఫిబ్రవరి 2. ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ వాళ్లకు చేరిపోవాలి. చివరి నిమిషం వరకు అస్సలు ఆగవద్దు. అప్లికేషన్ పంపించే ముందు ఒక్కసారి ఇవన్నీ చెక్ చేసుకోండి. సరైన ఫామ్నే ఉపయోగిస్తున్నారా? ఫీజు కట్టిన రసీదు పెట్టారా? 10వ తరగతి సర్టిఫికెట్టు, స్టడీ సర్టిఫికెట్లు ఇలా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జతచేశారా? అడ్రస్ కరెక్ట్గా రాశారా? ఇవన్నీ 1కి 2 సార్లు చూసుకుంటే మంచిది. మరింకెందుకు ఆలస్యం? అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే పత్రాలను సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ సమాచారం కెరీర్లో తదుపరి అడుగు వేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్.